పరిశుభ్రమైన ఆరోగ్యవంతమైన గ్రామీణ ఆంధ్రప్రదేశ్ లక్ష్య సాధన కోసం రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ విప్లవాత్మక ఆలోచనలను అమలు చేస్తున్నారని ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి ఒలింపిక్ మెడలిస్ట్ పివి సింధు అభిప్రాయపడ్డారు. పవన్ కళ్యాణ్ ఆలోచనల నుంచి పురుడు పోసుకున్న మ్యాజిక్ డ్రాయింగ్స్ పల్లెల్లో మురుగు సమస్య నివారణలో గేమ్ చేంజర్ లాంటిదన్నారు. ఉప ముఖ్యమంత్రి వర్యులు 20 నెలల పాలన గురించి తన అభిప్రాయాన్ని వ్యక్తపరుస్తూ విడుదల చేసిన వీడియో సందేశంలో మ్యాజిక్ డ్రాయింగ్స్ లాంటి సరికొత్త విధానాలు అమలు చేయడం పట్ల ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పివి సింధు మాట్లాడుతూ పాలనా వ్యవహారాలు కొత్త అయినా పవన్ కళ్యాణ్ వినూత్న కార్యక్రమాలతో ప్రజా సమస్యలకు పరిష్కార మార్గాలు అన్వేషిస్తున్నారని అన్నారు. నవ్వడం ఒక యోగం, నవ్వించడం ఒక భోగం, నవ్వలేకపోవడం ఒక రోగం, నవ్వడం కూడా ఒక కళే అన్నారు ప్రముఖ దర్శకులు జంధ్యాలని లాఫ్టర్ యోగా ఇంటర్నేషనల్ ఫౌండేషన్ అధ్యక్షులు తొండెపు హనుమంతరావు తెలిపారు. ఒకప్పుడు నవ్వు 4 విధాల చేటు అంటే నేడు నవ్వలేకపోవడం కూడా ఆరోగ్యానికి చేటని వైద్యులు సూచిస్తున్నారని పేర్కొన్నారు. పెనమలూరు ఎమ్మెల్యే బోడే ప్రసాద్ ఉయ్యూరులో పర్యటించారు. పలు వార్డుల్లో ప్రజలను కలుసుకుని వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. తాగునీరు, పారిశుద్ధ్యం వంటి సమస్యలను ప్రజలు ఆయన దృష్టికి తెచ్చారు. వారు దృష్టికి తీసుకువచ్చిన సమస్యలపై అప్పటికప్పుడే అధికారులతో మాట్లాడి తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రజలకు అసౌకర్యం కలగకుండా చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు. మార్గ మధ్యలో తాటి ముంజులు అమ్ముకునే కార్మికులతో ముచ్చటించి ముంజులు కొనుగోలు చేశారు. మైక్ పై ఒంటరిగానే సాగిన బోడే ప్రసాద్ పర్యటనలో ప్రజలతో మమేకమవుతూ ఆకట్టుకున్నారు. కృష్ణలంక ప్రాంతంలో వేలాది మంది ప్రజలు జీవనం సాగిస్తున్న నేపథ్యంలో జాతీయ రహదారి ఆటంకం కలిగిస్తున్న నేపథ్యంలో ప్రజా సమస్యలను దృష్టిలో ఉంచుకుని సబ్వే నిర్మాణం చేయాలని సిపిఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ధోనిపూడి కాశీనాథ్ డిమాండ్ చేశారు. ప్రభుత్వం స్పందించి తక్షణమే పరిష్కరించాలని, లేని పక్షంలో పోరాటాలు చేపడతామని హెచ్చరించారు. దేశానికి స్వాతంత్రం వచ్చినప్పటికీ నేటికి దళితులపై దాడులు, అవమానాలు కొనసాగడం శోచనీయమని మాజీ ఎమ్మెల్సీ జెల్లీ విల్సన్ అన్నారు. మతంతో సంబంధం లేకుండా రాజ్యాంగ సవరణ ద్వారా దళితులందరికీ సమాన న్యాయం కల్పించాలని డిమాండ్ చేశారు. కుల మతాలకు అతీతంగా రాజ్యాంగబద్ధమైన హక్కులను కాపాడుకోవడానికి దళితులందరూ ఐక్యంగా ఉద్యమించాలని పిలుపునిచ్చారు. ధరలను అదుపు చేయాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గద్దె దిగాలని సిపిఎం పశ్చిమ నగర కార్యదర్శి బి సత్యబాబు డిమాండ్ చేశారు. గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదలతో సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని విమర్శించారు. 2 నెలల్లోనే సుమారు 1400 రూపాయల భారం ప్రజలపై మోపారని, ఇది ప్రభుత్వాల దోపిడీ విధానానికి నిదర్శనమని అన్నారు. విద్యార్థులు ర్యాంకుల రేసులో పడి నైపుణ్యాలను కోల్పోతున్నారని ఈషా కాలేజ్ ఆఫ్ కామర్స్ చైర్మన్ సుంకసాని గోపీచంద్ అన్నారు. తమ కళాశాలలో విద్యార్థులు పరిజ్ఞానాన్ని పెంపొందించుకునే విధంగా స్కిల్స్కు ప్రాధాన్యతనిస్తున్నట్లు తెలిపారు. 10వ తరగతిలో టాపర్లను కాకుండా 500కు పైబడి మార్కులు సాధించిన వారందరినీ ఆహ్వానించి సత్కరించామని ఆయన తెలిపారు.